నిన్న ఒక నలుగురు, ఇప్పుడు నా లెక్క ఒక ఇన్నోసెంట్ నలుగురము, ఒక ఇది ప్రవీణ్ బ్రదర్కి ఎలాంటి సంబంధం అంటే ఒకరిద్దరు పరిచయం, అన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు, అన్నతో సమయం గడిపిన వాళ్ళు ఉన్నారు. అట్లనే ఇంకో బ్రదర్కి అయితే నా లెక్కనే ఎలాంటి సంబంధం లేదు అన్నతోటి. ఓకే, ఆయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఆయన తన పని చేసుకుంటూ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేసుకుంటూ ఈ అన్న గురించి ఆయన సమయం కేటాయించి ఊర్లు తిరుక్కుంటా ఆయన గురించి రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది. ఆ క్రమంలో అన్ని వాస్తవాలు తెలియాలంటే ఏం చేయాలి? అన్నకి సన్నిహితులు ఉన్న వాళ్ళతో మాట్లాడాలి కదా. అట్లనే మన నీల్ రాజు బ్రదర్ ఎంత కష్టపడుతున్నాడు. పొద్దుగాలు లేస్తే ఆయన ఆ ప్రొఫైల్ అన్నదే పెట్టుకున్నాడు. ప్లస్ పొద్దుగాలు లేస్తే అన్న ఏడేడ ఉండే, ఏ ఊర్లో పుట్టిండు, ఏ ఊర్లో సమయం గడిపిండు, అవన్నీ తెలుసుకుంటూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ అక్కడ ప్రజలతో ఇంటర్వ్యూ చేస్తూ ఆ యొక్క ప్లేసులు చూపెడుతూ పొద్దుగాలు లేస్తే షేర్ చేస్తున్నాడు ఎవరు, నీల్ రాజు బ్రదర్. అట్లనే పంబరాజు అనే బ్రదరు, ఆయన కూడా పాపం ఆయన కూడా ఇట్లా అంటే నేను ఏం చెప్తున్నా, ఇంకా చాలా మంది సిస్టర్లు ఉన్నారు. ఓకే, ఒక సిస్టర్ నాకు ఆమె పంపించింది, ఆమె కూడా రీసెర్చ్ చేస్తున్నది. అట్లా అంటే నేను ఏమంటున్నా, ఎవరైతే ఇలా హర్ష కుమార్ గారు ఎక్స్ ఎంపీ 2 సార్లు ఎక్స్ ఎంపీ హర్ష కుమార్ గారు, ఓకే, ఆయనకు కూడా ప్రవీణ్ బ్రదర్ ఎవరో తెలియదు చచ్చిపోయేదాకా. ఇట్లాంటి వాళ్ళు జెన్యున్గా కష్టపడుతున్నారు. కానీ ప్రవీణ్ అంటేనే మా కోసమే పుట్టిండు, మేము ప్రవీణ్ కోసమే పుట్టినాము, మేము చెయ్యి కోసుకోమంటే కోసుకుంటాం, తొడ కోసుకుంటాం అనేటువంటి గాడి కొడుకులు ఒక్కడు కూడా నోరు తెరుస్తలేడే. ఇలా సోకాలు కార్పొరేట్ పాస్టర్లు కానీ, కింది స్థాయి పాస్టర్లు కానీ, ఓకే, మాకున్న ఆ యొక్క బాధలో ఆవేదనలో ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క న్యాయం దొరకాలని, లేకపోతే ఆయన లెగసీ న్యాయం ఒకటే కాదు, న్యాయం అంటే దోషులకు శిక్షలు పడడం, అదొక్కటే కాదు. ఇప్పుడు ప్రవీణ్ బ్రదర్ని అయితే బతికించి తీసుకురాలేం, అది ఒక్క పార్ట్ మాత్రమే. అది కాకుండా నేను 100 చెప్పినా, ఏది ఆయన లెగసీ కంటిన్యూ చేయాలరా, మెమరీ పార్క్ పెట్టాలరా, ఇంకోటి సినిమా తీయాలరా, లేకపోతే బుక్ రాయాలరా, ఇట్లా చాలా చెప్పిన. మిగతా అయితే కూడా ఆపుతలేడు కదా. ఓకే, ప్రభుత్వం అనేది ఏది అడ్డుపడుతున్నది ఏ విషయంలో యొక్క, ఎందుకంటే పెద్దవాళ్ళ ఆస్థానం ఉంది కాబట్టి, అది పెద్దవాళ్ళు ప్రభుత్వానికి అండగా ఉన్న వాళ్ళు చేయించారు కాబట్టి అది బయటకు అన్ని ఆధారాలున్నా కేసు విచారణకు రాకపోవచ్చు కాబట్టి అది ఒక్క పాయింటే. కానీ అది కాకుండా 99 వెరైటీ చేయొచ్చు కదా. వాడికి ప్రభుత్వం కూడా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది కదా. అయినా సరే ఎవడేం చేస్తలేడు. అర్థమైందా? నేను గమనించింది ఏంది, ప్రవీణ్ బ్రదర్ చావుని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనాలే, తప్పదు. ఎందుకంటే ప్రవీణ్ బ్రదర్ పేరు మీద ఏది ఒక్కొక్కడు పైసలు వసూలు చేసుకుంటుండు. కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ యొక్క వాళ్ళు పబ్లిసిటీ పెంచుకుంటున్నారు. ఓకే, ఏది ఇక నెక్స్ట్ నా టార్గెట్ నాదే అని వీడే కృత్రిమంగా వానికి ఇబ్బందులు పెట్టినట్టు క్రియేట్ చేసుకుంటున్నారు. ఓకే, లేకపోతే డబ్బులు వసూలు చేస్తున్నారు, లేకపోతే ఆయన పేరు మీద మీటింగులు, లేకపోతే ఏమంటారు ఈ యొక్క మెమోరియల్లు, స్పీచ్లు, పనికిరాని ఊకదంపుడు స్పీచ్లు, వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు తప్ప, లేకపోతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వ్యూస్ తెచ్చుకుంటున్నారు తప్ప, నిజంగా ప్రవీణ్ బ్రదర్ లెగసీ కంటిన్యూ కావడానికి కొద్ది మంది, ఇప్పుడు చెప్పిన కొద్ది మంది పేర్లు తప్ప, ఎంపీ హర్ష కుమార్ గారు, నేను, ఇట్లాంటి వాళ్ళు అతి కొద్ది మంది తప్ప, ఇప్పుడు నీల్ రాజు గారు, లేకపోతే పంబరాజు గారు, ఇంకా కొద్ది మంది ఉన్నారు వాళ్ళు తప్ప, ప్రవీణ్ బ్రదర్ కోసమే పుట్టినా అని చెప్పేటోళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తలేడు. కొంతమంది సిస్టర్స్ ఉన్నారు, అనానిమస్ ఉన్నాయి. ఒక సిస్టర్ ఇండియాలోనే ఉంటుంది. ఆ సిస్టర్ మొత్తం ఆమె పంపించింది చదువుతా, ఆమె పేరు చెప్పగానే ఆమె పంపించింది చదువుతా, ఆమె ఏమేమి రీసెర్చ్ చేసింది అనేది. అట్లాంటి వాళ్ళు కొద్ది మందే ఉన్నారు, ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మరి ప్రవీణ్ బ్రదర్ కోసమే పుట్టిన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు చెప్పండి? దే ఆర్ యూజింగ్, వాళ్ళు ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడతారు? ఇప్పుడు ఇన్సిడెంట్ అయ్యి 2 నెలలు అయిందా? ఇది మార్చి 24 కదా. మార్చి, ఏప్రిల్, మే నెలన్నరనో 2 నెలలు అయింది. ఇంకా 3 నెలలు, ఇంకా 6 నెలలు, ఇంకా నెల అయినా సరే ఇప్పటికే సగం మంది మర్చిపోయారు. ఓకే, ఇంకో 2 నెలలు అయితే నువ్వు పబ్లిక్లో వచ్చి మాట్లాడినా ఎవడు పట్టించుకోడు. రైట్? అది ఐరన్ వేడిగా ఉన్నప్పుడే వంచితే వంగుతుంది, చల్లగానే కొంగమంటే వంగదు కదా. అన్నప్పుడు ఈ సోకాళ్ళు ప్రవీణ్ బ్రదర్ కోసమే పుట్టినా అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళ బ్రదర్ యాంటోనీ కిరణ్ కుమార్ గారు కావచ్చు, లేకపోతే జెసికా కోమల్ సిస్టర్ గారు కావచ్చు, లేకపోతే వాళ్ళ అమ్మగారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, లేకపోతే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్తున్న జార్జ్ గారు కావచ్చు, లేకపోతే ఈ యొక్క వడ్డే నవీన్ గారు కావచ్చు, లేకపోతే సత్యాన్వేష్ అనేటోడు అయితే వాడికి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. సో ఇట్లా రకరకాల ఇక వాళ్ళు నన్ను తిడతారు,
వి అరే కాదురా, నువ్వు జెన్యునే అనుకుందాం ముచ్చట కోసం, ఎవరో ఏదో అన్నారు వదిలేద్దాం, నువ్వు జెన్యునే అనుకుందాం, వాస్తవాలు అయితే ప్రజలకు చెప్పాలి కదా, రైట్? మరి చెప్పకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నేను కొట్లాడాలి, ఎట్లా కొట్లాడతా నేను? మీ అందరి సహకారం ఉంటేనే, మీరు అందరి యొక్క ఇన్పుట్ ఇస్తేనే కదా మనం ఒక ప్రణాళికబద్ధంగా చేయగలుగుతాం ఏదన్నా, రైట్? మరి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు జెసికా సిస్టర్ ఏడ్చుకుంటూ కూర్చుంటే వస్తాడా ప్రవీణ్ బ్రదర్? మరి కాబట్టి వాట్ ఎల్స్ వీ కెన్ డూ అని ఆలోచించాలి కదా. మనమంతటా మనము శతవిధాల ప్రయత్నం చేసి వాళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేస్తే కూడా, ఈ నిన్న జార్జి అన్నట్టు ఆయన ఏది కాల్ చేసినాం నలుగురం కలిసి చేస్తే, ఎంత కావురంగా ఎవడు కలపమన్నాడు, ఎందుకు కలిపినావు అని మాట్లాడుతున్నాడు. సిగ్గు లేదురా అయ్యా, నీ ఫ్రెండ్ కదరా, మాకేమైనా వస్తుందా అల్లా? మాకు 5 పైసలు ఏమైనా వస్తుందా ప్రవీణ్ బ్రదర్ గురించి? నేను ఈ టైం కేటాయించినా, నేను మాట్లాడినా 100 మంది నాకు ఫోన్ చేసి అన్న ఇది చూడు, అన్న అది చూడు, ఇది ఎట్లా ఉన్నది, ఇంకా లేకపోతే గంటలు ప్రతిరోజు 100 మంది ప్రవీణ్ బ్రదర్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే, దాని గురించి విశ్లేషించి లేకపోతే వాళ్ళతో మాట్లాడి చేస్తే నాకేమవుతుందిరా? చెత్తబాడుకో, నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కదరా, ఎవడు కలుపుమన్నాడు? నువ్వు ఫేవర్ చెప్తున్నావు, నాకు కలిపితే ముచ్చట చెప్తే వాళ్ళకి డౌట్ ఉన్నాయి కాబట్టి ఆ బ్రదర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏది నేను వద్దు అని కూడా అన్నా, అంటే ఆ బ్రదర్ ఏం కాదన్నా కలుపుతా అన్నాడు. కలిపితే తిడుతున్నాడు ఆడు, లుచ్చబాడుకోవాలి వడ్డే నవీన్ అంటాడు. ఒకసారి మాట్లాడి మళ్ళీసారి కాన్ఫరెన్స్ పెడితే మాట్లాడరా అంటే ఫోన్ ఎత్తట్లేదు, రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సత్యాన్వేష్ గాడు అన్న తాగిండు, మూసీ నది ఒడ్డుకు తాగిండు, ఇంకో దగ్గర తాగిండు అంటున్నాడు. మరి ఆ రోజే ఎవనో పెళ్ళానికంట వాళ్ళిద్దరు నచ్చలేదంట. వీడేమో ఆ అమ్మాయి తరఫున వీడు వకాలతో వచ్చుకుంటాడు సత్యాన్వేష్ గాడు. ప్రవీణ్ బ్రదర్ ఏమో మనకెందుకు రాయ్యా, మనము చర్చ రిలేటెడ్ మాట్లాడదాం, పర్సనల్ విషయాలు మనకెందుకని ప్రవీణ్ బ్రదర్ అంటే ఆ విషయంలో 44 నిమిషాలు ఈడు ప్రవీణ్ బ్రదర్ తోటి వాగ్వాదం చేస్తాడంట ఈడు సత్యాన్వేష్ గాడు. ఆడెన్నో ఏలూరులో ఎవరో వైశాలి అంటే ఆమె దగ్గర 14 లక్షలు తీసుకున్నాయంట, వ్యాపారం పెడదామని, ఆక్వా సెంటరు ఇంకేదో బిజినెస్, ఆయనతో ఆమెకు ఎగ్గొట్టిండంట. ఆ కేసు అవుతా బాడుకోది. ఇది అంటే ఎట్లా తయారైంది ఈ యొక్క సోకాల్డ్ క్లోజ్ ఫ్రెండ్స్ అనే చెత్త బాడుకోలు? ఎవడు కూడా వాట్ ఈస్ ద యూస్ పిచ్చిన కొడుకులు ఏదబ్బా ఎఫ్ఐఆర్ కాపీ ఈ పిచ్చి బాడుకోలు తయారు. కేసు డీటెయిల్స్ ఇదేనా?